ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుప్రెష్. ఈరోజు మన టాపిక్ చైల్డ్ ఇన్ డిఫరెంట్ సోషియో కల్చర్ కాంటెక్స్ట్. అంటే ఏంటంటే చైల్డ్ గ్రో అప్ అవ్వడానికి స్పెసిఫిక్గా మనకి ఫిజికల్, సోషల్, కల్చరల్, ఎకనామిక్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్ చైల్డ్హుడ్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం సోషో కల్చరల్ కాంటెక్స్ట్ అనేవి చైల్డ్ యొక్క డెవలప్మెంట్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని తేలింది. సోషో కల్చర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ లాంగ్వేజ్, లా, ఎస్థెటిక్స్ అంటే అపీరియన్స్, రిలీజియన్, వాల్యూస్, యాటిట్యూడ్స్, సోషల్ ఆర్గనైజేషన్, ఫ్యామిలీ, కమ్యూనిటీ, పర్సన్స్ రోల్ ఆర్ స్టేటస్ అమాంగ్ అదర్స్. ఫస్ట్ వన్, ఫ్యామిలీ. ఫ్యామిలీ చైల్డ్ యొక్క డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ లాంటిది. డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉండడం, లేదా ఫ్యామిలీలో ఎటువంటి గొడవలున్నా, లేదా హోమ్ యొక్క ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే వీటి వల్ల చైల్డ్ అనేది అనేక రకమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఆ చైల్డ్కి అనుకూలంగా ఉండేలా చూడాలి. హోమ్లో అంటే ఫ్యామిలీ ఉన్న పీపుల్తో ఎటువంటి ఇబ్బందులున్నా అవి చైల్డ్ వరకు రాకుండా వాళ్ళలో వాళ్ళే సెటిల్ చేసుకుని చైల్డ్కి ఒక లవ్, ఎఫెక్షనేట్ అండ్ కేర్ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే చైల్డ్ యొక్క డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సెకండ్ వన్, స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ఓన్లీ నాలెడ్జ్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేయకుండా సోషల్ సిస్టమ్, కల్చర్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అలాగే మేనర్స్ని టాట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలంటే ఒక స్కూల్లో వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్కి ట్రైన్ చేసేలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండగలిగితే అవి బెనిఫిషియల్గా ఉంటాయి చైల్డ్కి. స్కూల్లో కరిక్యులర్ యాక్టివిటీసే కాకుండా కో కరిక్యులర్ అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల చైల్డ్ యొక్క డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే ప్రాపర్ వెంటిలేషన్తో పీస్ అండ్ కామ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదివే విధంగా ఉండాలి, కానీ ఫోర్స్ఫుల్గా చదివే ఎన్విరాన్మెంట్ అనేది సూట్ అవుతుంది. థర్డ్ వన్, పేర్ గ్రూప్. పేర్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ సిమిలర్ ఏజెస్, బ్యాక్గ్రౌండ్ అండ్ సోషల్ స్టేటస్. చూసింగ్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ పీర్ గ్రూప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఎందుకంటే మనం చూస్ చేసుకునే ఫ్రెండ్ ఆర్ మనం చూస్ చేసుకునే గ్రూప్ని బట్టి మన డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్ లేదా ఒక మంచి పీర్ గ్రూప్ని కనుక మనం చూస్ చేసుకోగలిగితే మనం కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. గుడ్ హ్యాబిట్స్, డిసిప్లిన్, క్వాలిటీ టైం అలాగే స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్, మంచి మార్కులు రావాలంటే మనం చూస్ చేసుకున్న పేర్ గ్రూప్ అనేది చాలా మంచిగా ఉండాలి. ఇన్ కేస్ ఆ పేర్ గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ ఏ ఒక్కరు తప్పు దారిలో వెళ్ళినా సరే మొత్తం గ్రూప్ మొత్తం చెడిపోవడానికి దారితీస్తుంది. అందుకే చైల్డ్ లైఫ్లో చైల్డ్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఏ గ్రూప్తో ఉంటుంది అని మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోర్త్ వన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. రిలీజియన్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. రిలీజియన్ అనేది మోరల్ అలాగే స్పిరిచువల్ వాల్యూస్ని మనకి టీచ్ చేస్తే, వేరస్ ఎడ్యుకేషన్ టీచర్స్ ద నాలెడ్జ్ అనమాట. కల్చర్ అండ్ హెరిటేజ్ అంటే సంస్కృతి అలాగే వారసత్వం అనేవి రిలీజియన్లో ఒక పార్ట్ కాబట్టి ఈ రెండింటికి కరికులంలో ఒక మంచి స్థానం అనేది ఇవ్వాలి. అలాగే రిలీజియన్ అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచం అలాగే గాడ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ట్రూత్స్ అనేవి మనకి తెలియజేస్తుంది. అందువల్ల రిలీజియన్ అనేది కరికులంలో ఒక పార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రిలీజియన్ అనేది కరికులంలో ఒక పార్ట్ అవుతుందో చైల్డ్ అనేది ఎడ్యుకేషనల్ నాలెడ్జే కాకుండా స్పిరిచువల్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా చైల్డ్లో పెరుగుతాయి. ఫిఫ్త్ వన్, మాస్ మీడియా. మాస్ మీడియాలో మనకి 6 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింట్. ఇందులో మనకి న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ మాస్ మీడియా అనమాట. సెకండ్ వన్, బ్రాడ్కాస్ట్ అంటే టెలివిజన్, రేడియో. థర్డ్ వన్, డిజిటల్ ఆర్ న్యూ మీడియా అంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్, పాడ్కాస్ట్ అలాంటివి అనమాట. ఫోర్త్ వన్, అవుట్డోర్ అంటే బిల్ బోర్డ్స్. ఫిఫ్త్ వన్, ట్రాన్సిస్ట్ బస్సెస్ ఆర్ మెట్రోస్లో వచ్చే యాడ్స్. సిక్స్త్ వన్, ట్రెడిషనల్ ఆర్ ఫోక్ మీడియా. ఇందులో మనకి కమ్యూనిటీ థియేటర్ అండ్ రూరల్ ఆడియోస్ వస్తాయి అన్నమాట. మాస్ మీడియా వల్ల
పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, అలాగే నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే అంత పాజిటివ్ వేలో మనకి నాలెడ్జ్ అనేది ఈ మాస్ మీడియా వల్ల దొరుకుతుంది. అలాగే మనం దీన్ని నెగిటివ్గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్ చూద్దాం. ఇప్పుడు చైల్డ్ కనుక డిస్కవరీ ఛానల్స్ ఇలాంటి ఛానల్స్ చూడడం వల్ల చైల్డ్కి నేచర్ మీద అనుభవం, అలాగే సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎలా మెలగాలి, అలాగే ఏమేమి యానిమల్స్ అయితే ఉన్నాయో వీటన్నిటి ద్వారా చైల్డ్ అనేది అవుటర్ వరల్డ్ మీద ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషనల్ ఛాన్సెస్ కూడా మాస్ మీడియాలో ఎక్కువ ఉన్నాయి. లైక్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓన్లీ కరికులర్ యాక్టివిటీస్లోనే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ అంటే సింగింగ్, డ్యాన్సింగ్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలామంది టీచర్స్ టీచ్ చేస్తారు. అలాంటి ఛానల్స్ చూడడం వల్ల చైల్డ్ అనేది కరికులర్ యాక్టివిటీస్లోనే కాకుండా కో కరికులర్ అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మంచికి చెడుకి మధ్య కూడా డిఫరెన్సెస్ అనేది దీనివల్ల తెలుస్తుంది. నెగటివ్ ఇంపాక్ట్ మనకి సోషల్ మీడియా అంటే లైక్ మాస్ మీడియా అనేది ఎలా యూజ్ చేసుకోవాలో ప్రాపర్ గైడెన్స్ కానీ లేకపోతే దీనివల్ల సెవరల్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతాయి. ఎలాంటివంటే పిల్లలు కంటిన్యూస్గా సోషల్ మీడియా అంటే లైక్ మాస్ మీడియా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మొబైల్ గేమింగ్ వల్ల కూడా వాళ్ళకి ఐసైట్ దెబ్బతిని సెవరల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అందువల్ల చిల్డ్రన్ ఎక్కువ మాస్ మీడియాకి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే మనం మొబైల్ ఫోన్ అనేది అలౌ చేయాలి. అది కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి లేదా సింగింగ్, డాన్సింగ్ ఏదైనా న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి మాత్రమే వాళ్ళకి మొబైల్ ఫోన్ అలౌ చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇది డే 8 సిరీస్ ఆఫ్ 84 డేస్ ఛాలెంజ్ ఆఫ్ సీటెట్ ఎగ్జామ్. రేపు డే 9లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.